బ్రేకింగ్ న్యూస్ మెడికల్ కాలేజ్ల పీపీపీ విధానంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ ఇచ్చిన తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్. 175 మంది అప్లై చేస్తే 2326 వాయిదా తీర్మానం తిరస్కరించబడింది. 249 మంది అక్కడ గ్యాప్ ఉంది. ఎంపీఎల్కి వచ్చగల 154 మందికి 132 మంది నియమించమంటే 22 మంది, టోటల్ గా 872 మంది గ్యాప్ ఉంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష. అది మీరు అన్నట్టు గతంలో 26/7/2023లో జియో వచ్చింది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 8th పాయింట్ లో డిసీజ్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ సకమ్ టు కోవిడ్, అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు 1 టైం మెజర్ కింద అంటే ఒకసారి చేయగలుగుతాం. అంటే కోవిడ్ కోసం ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పుడు అదొకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని ఇబ్బంది పడతాము. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంది. అంటే మున్సిపల్ సెపరేట్ గా ఉంటుంది, జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది, గవర్నమెంట్ సెపరేట్ గా ఉంటుంది. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఇప్పుడు లేదు. సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష. ఇది ఎట్లా టేకప్ చేయాలనేది ఒకసారి డిపార్ట్మెంట్ లో డిస్కస్ చేసి అది కమ్ బ్యాక్. దయచేసి కూర్చోవాలి, సభ జరగాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు అలా చెప్పండి. ఏ డిస్కషన్ మీద అవకాశం లేదు. ప్రతిరోజు వాయిదా చేయాలి. రైట్, చూస్తున్నాం ఏపీ శాసన మండలి సమావేశాలు అసెంబ్లీలో కూడా మనం చూసాము. ఒకవైపు యూరియా కోసం ఒక పెద్ద వాగ్వాదాలు జరిగాయి. సో ప్రజెంట్ అయితే మెడికల్ కాలేజీల పీపీ విధానానికి సంబంధించి కూడా ఒకవైపు వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఒకవైపు నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఇచ్చినటువంటి తీర్మానాన్ని పూర్తిగా స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య సభను కాసేపు వాయిదా వేయటం జరిగింది. వాయిదా తర్వాత మరి ఏం మాట్లాడతారు, దీని గురించి పీపీపీ విధానంకు సంబంధించి వైసీపీ ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది అనేది వేచి చూడాలి. ప్రజెంట్ అయితే ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము, శాసనమండలి సభ అంతా కూడా ఒక వాగ్వాదానికి గురైనట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు వైసీపీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఒకవైపు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా మాట్లాడనివ్వకుండా ఒకవైపు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరసనలు కనిపిస్తున్నాయి, వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉన్నాయి మనకి. వైసీపీ ఇచ్చినటువంటి తీర్మానాన్ని పూర్తిగా స్పీకర్ అయితే తిరస్కరించడం జరిగింది. ఇటు ఒకవైపు వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మరి సభను కాసేపు వాయిదా వేశారు స్పీకరు. దీని తర్వాత మళ్ళీ సభా సమయంలో ఏం మాట్లాడతారు, దీనికి సంబంధించి ఏ వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది వేచి చూడాలి.